హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విష్ణు ఇంటికి వచ్చి వైష్ణవిని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని వైష్ణవిని తీసుకువెళ్ళిపోతున్న వరలక్ష్మి. షాక్లో విష్ణు నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెన్నెల అలాగే వైష్ణవి ఇద్దరూ కూడా ఎలాగైనా ధరాతో విష్ణు పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వైష్ణవి అయితే విష్ణు ఫోన్లో నుంచి ఐ లవ్ యూ వరలక్ష్మి అని వరలక్ష్మి ఫోన్కి మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూసి ఇక వరలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు విష్ణు ఇలా చేస్తున్నాడేంటి, వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చుంటాయి, ఇలాగే చులకనగా ప్రవర్తిస్తున్నాడు, అసలు ఇవాళ్టతో తాడో పేడో తేల్చేయాలి అని అంటూ వరలక్ష్మి తల్లి అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఆగమ్మా, నువ్వెందుకు వెళ్ళడం, నేనే తాడో పేడో తేల్చుకుంటాను, వాళ్ళమ్మ ముందే ఈ మెసేజ్ని చూపించి నిలదీస్తాను అని అంటూ వరలక్ష్మి అయితే బయలుదేరుతుంది విష్ణు ఇంటికి. ఇంతలో వైష్ణవికి వెన్నెల ఫోన్ చేస్తుంది. వెన్నెల చిన్న ఫోన్కి ఫోన్ చేయడంతో వైష్ణవి, నీ ఫోన్కి నీ ఫ్రెండు నా ఫోన్కి చేసింది అని అంటూ ఉంటాడు చిన్న. అప్పుడే ఇక వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి వెన్నెల, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అమ్మ అక్కడికి మెసేజ్ చూసి కోపంగా వస్తుంది వైష్ణవి. ఈ దెబ్బతో నువ్వు అమ్మకి ఎదురు పడాలి, ఎందుకో చెప్పనా, అమ్మ అనుకుంటుంది నాన్నకి అలాగే ధర ఆంటీకి ముందే పెళ్ళైపోయిందని, వాళ్ళిద్దరికీ నువ్వు పుట్టావని అమ్మ అనుకుంటుంది. నువ్వు ఎదురు పడితే తప్పకుండా అమ్మ నిజం తెలుసుకుంటుంది. ధర ఆంటీకి నాన్నకి పెళ్లి జరగలేదని నిజం తెలిస్తే అమ్మకి మళ్ళీ నాన్న మీద ప్రేమ కలుగుతుంది. ఈ రోజుతో ఈ రహస్యం బట్టబయలైపోవాలి. నేను కూడా పండుని తీసుకొని ఆటోలో అక్కడికి వచ్చేస్తాను, ఇద్దరం కూడా ఎదురెదురు పడదాం, అప్పుడు బయట పడతాయి నిజాలు, ధర ఆంటీ కుట్ర కూడా తెలుసుకుంటారు అని అంటూ ఉంటుంది వెన్నెల. అలాగే వైష్ణవి అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో గణపతి పూజ అయితే చేస్తూ ఉంటారు. ధర అయితే అప్పుడే అజయ్ అలాగే తన భార్య అంటే నందిని ఇద్దరూ కూడా పెళ్లి బట్టలు విష్ణుకి ధరకి ఇస్తారు. అప్పుడే ఇక ధర అయితే అలా విష్ణు వంక చూస్తూ ఉంటుంది. ఈసారితో మన పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు, వరలక్ష్మి ఈ ఛాయలకు కూడా రాదు, నువ్వు నా సొంతం అయిపోతావు విష్ణు, అప్పుడు నీ కుటుంబం మొత్తాన్ని కూడా బయటికి నెట్టేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ధర అయితే వేదవతి అయితే విష్ణుకి ధరకి ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరుపుకోవాలని వినాయకుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆటోలో వరలక్ష్మి అయితే విష్ణు ఇంటికి వచ్చేస్తుంది. ఇక విష్ణు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ధరాని విష్ణుని పీటల మీద చూస్తుంది. పీటల మీద చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే. వరలక్ష్మి షాక్ అయిపోతూ ఇదేంటి వీళ్ళిద్దరూ పీటల మీద కూర్చున్నారు, ఏదైనా పూజ చేసుకుంటున్నారా అని అనుమానం వస్తుంది. ఇక వరలక్ష్మికి అయితే వరలక్ష్మిని ఇక్కడికి రావద్దని చెప్పాం కదా, ఎందుకు వచ్చింది, నువ్వెందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక చిన్న అయితే అన్నయ్యకి ధరతో పెళ్లి జరుగుతుందని ఇక్కడికి వచ్చుంటుంది వరలక్ష్మి వదిన అని చిన్న అయితే వరలక్ష్మికి నిజం తెలియాలని చెప్పేస్తాడు. అప్పుడే ఇక వరలక్ష్మికి నిజం తెలుస్తుంది, ధర విష్ణుని పెళ్లి చేసుకోలేదని ధర తెలియడంతో అప్పుడే విష్ణుని వరలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అసలు ఏంటిదంతా, మీరు ధర పెళ్లి చేసుకున్నారని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అప్పుడే విష్ణు అయితే ధరకి నాకు పెళ్లి జరగలేదు అని అనగానే మరి మీ దగ్గర పెరుగుతున్న వైష్ణవి ఎవరో, ఒక అనాథని తీసుకువచ్చి నువ్వైతే ఎలాగ పెంచుకుంటున్నావో నేను కూడా ఒక అనాథని తీసుకువచ్చి అలాగే పెంచుకుంటున్నాను, తన పేరే వైష్ణవి అని విష్ణు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వైష్ణవి వస్తుంది. వైష్ణవిని చూసి విష్ణు అయితే వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే వరలక్ష్మి అయితే ఏంటి వెన్నెల, ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఎవరు రమ్మని చెప్పారు నిన్ను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. నా పేరు వైష్ణవి, నేను వెన్నెలను కాదో అని వైష్ణవి అనగానే వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. తనే నా కూతురు వైష్ణవి అని అంటూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే ఇక వెన్నెల ఆటోలో విష్ణు ఇంటికైతే వచ్చేస్తుంది. వెన్నెల రావడం చూసి వెన్నెలను చూసి ధర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి
ఈ పిల్ల పిశాచులు ఇద్దరూ కూడా ఏమైనా ప్లాన్ చేశారా? ఇద్దరు ఒకే చోట కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? అన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి అని అంటూ ఇక విష్ణుతో అంటూ ఉంటుంది ధర. అయితే వరలక్ష్మిని బయటికి గెంటేయండి, ఎందుకు తనతో మాట్లాడుతున్నారో అని ధర అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మా అమ్మని బయటికి గెంటేస్తే నిన్ను నేను చంప పగలగొడతాను అని ధరాని తిడుతుంది వెన్నెల. వెన్నెలను చూసి విష్ణు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పిల్లలిద్దరూ ఎదురెదురుగా కనిపించడంతో వాళ్ళిద్దరికీ కూడా ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడే వెన్నెల నువ్వెందుకు వచ్చావని వరలక్ష్మి అడుగుతుంది. ఈ పిల్లలిద్దరూ కవల పిల్లల ఒకేలా ఉన్నారేంటి అని అక్కడికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే వరలక్ష్మి విష్ణు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వెన్నెల నా కన్న కూతురు అని వరలక్ష్మి నిజం చెప్పేస్తుంది. విష్ణు కూడా మనిద్దరికి పుట్టిన బిడ్డే వైష్ణవి అని నిజాన్ని బయట పెడతాడు. అంటే మనకి పుట్టింది కమల పిల్లల, వైష్ణవిని నా నుంచి ఎవరు దూరం చేశారు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఆ రోజు మనిద్దరికీ గొడవైందని, నీ దగ్గర నా కూతురు పెరిగితే తను నన్ను నాన్న అని పిలవదు, తనకు కూడా నా మీద ఈర్ష్యని నువ్వు పెంచుతావని నేను తనని తీసుకొచ్చేశాను అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అంటే ఆ రోజు స్పృహలో లేనప్పుడు నా బిడ్డని నాకు మీరు దూరం చేశారా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి. మరి వెన్నెల అని అనగానే వెన్నెలని చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టి తను నా బిడ్డని అనాథాశ్రమంలో జాయిన్ చేసింది ఈ ధర అని ధర గురించి నిజం చెప్తుంది. మీరు నా మొదటి కూతుర్ని తీసుకువెళ్ళిపోయాక మళ్ళీ నాకు రెండో కూతురు పుట్టింది, తన పేరే వెన్నెల. మనకి పుట్టింది కవల పిల్లలని నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని అంటూ ధర దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, నాకు పుట్టింది కమల పిల్లలని నీకు తెలుసు కదా అని ధర చంప పగలగొడుతుంది వరలక్ష్మి. అయితే అవును, మీకు పుట్టింది కవల పిల్లలే అని అంటూ ధర చెప్తుంది. నన్నింత మోసం చేస్తావా, నిన్ను అసలు నేను పెళ్లి చేసుకోను అని విష్ణు అంటాడు. ఇక విష్ణు అన్న మాటకి అప్పుడే ఇక ధర అయితే నన్నెందుకు పెళ్లి చేసుకోవు, నువ్వు నాతో కాపురం చేశావు, ఇప్పుడు నీ కొడుకు నా కడుపులో పెరుగుతున్నాడు, నేను ఇప్పుడు గర్భవతిని, నీ వల్ల నన్ను చేసుకోవాల్సిందే, లేకపోతే నీ మీద కేసు పెడతాను అని అంటూ ఉంటుంది ధర. అయితే ఇక ధర అన్న మాటకి అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నా ఇద్దరు కూతుళ్ళని నాకు దూరం చేసిన మీరు సుఖంగా ఉండలేరు, నేను నా కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నాను అని వైష్ణవుని పట్టుకొని మనం ఈ ఇళ్ళ మధ్య ఉండొద్దు, వెళ్ళిపోదామమ్మా అని అంటూ తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఇక వైష్ణవి వరలక్ష్మి దగ్గరే పెరగబోతుందా, విష్ణు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో, చిన్న ధర కడుపులో ఉన్న బిడ్డకి నేనే తండ్రినని చెప్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వరలక్ష్మి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.